హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. సో పదార్థం యొక్క స్థితులు అనేటటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ పదార్థం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దాని యొక్క వాల్యూమ్ ఎలా ఉంటుంది, పార్టికల్ అరేంజ్మెంట్, పార్టికల్ మోషన్, సో ఇవన్నీ కూడా ఒక పదార్థంకి ఎలా ఉంటాయని డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సో పదార్థం యొక్క స్థితులు అనేటువంటి టాపిక్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ జనరల్గా మనకి మ్యాటర్ అనేది అంటే పదార్థం అనేది మనకి 3 రకాలుగా ఉంటుందండి. సో అది ఏంటంటే ఇక్కడ సాలిడ్స్, ఓకేనా, లిక్విడ్స్, గ్యాసెస్. సో ఈ 3 కూడా మీకు ఒక టేబులర్ ఫామ్లో కంపేర్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో పదార్థం అనేది ఒక మ్యాటర్ అనేది మనకు 3 స్టేట్స్లో ఉంటుందన్నమాట, ఓకేనా. సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్, ఓకేనా. సో వీటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే సాలిడ్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, దాని యొక్క వాల్యూమ్ ఎలా ఉంటుంది, దాని యొక్క పార్టికల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, పార్టికల్ మోషన్ ఎలా ఉంటుంది, సో ఇలా డిస్కస్ చేద్దాం. అలాగే నెక్స్ట్ లిక్విడ్ అనమాట. లిక్విడ్స్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, దాని యొక్క వాల్యూమ్ ఎలా ఉంటుంది, పార్టికల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే పార్టికల్ మోషన్ ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ గ్యాసెస్, ఓకేనా. గ్యాసెస్ కూడా సేమ్ అంతే అనమాట. సో గ్యాసెస్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, వాల్యూమ్ ఎలా ఉంటుంది, పార్టికల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, దాని యొక్క మోషన్ ఎలా ఉంటుంది. సో ఇది మనకు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనమాట, ఓకేనా. అంటే సాలిడ్స్కి, లిక్విడ్స్కి, గ్యాసెస్కి వాటి ప్రాపర్టీస్ అనేవి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి సో ఫస్ట్ మనం ఇక్కడ షేప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా. షేపు, ఓకే. ఫస్ట్ సాలిడ్స్ తీసుకుందాం. సో సాలిడ్స్ యొక్క సాలిడ్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఘనస్థితి అన్నమాట, ఓకేనా. సో ఘనస్థితి, ఓకేనా. లిక్విడ్స్ అంటే మనకి ద్రవస్థితి. సో లిక్విడ్స్ వచ్చేసి ద్రవస్థితి, గ్యాసెస్ వచ్చేసి వాయుస్థితి. ఇవి తెలుగులో అన్నమాట, ఓకేనా. సో దీని యొక్క షేప్, దీని యొక్క రూపం అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ షేప్ చూద్దాం. సో ఘన పదార్థాల యొక్క షేపు అంటే సాలిడ్స్ యొక్క షేప్ అనేది ఎలా ఉంటుందంటే సో డెఫినెట్ షేపు, ఓకేనా. డెఫినెట్ షేపు. సో ఘన పదార్థానికి మనం ఏ ఘన పదార్థం తీసుకున్నా ఒక పర్టికులర్ షేప్ అనేది ఉంటుంది, పర్టికులర్ షేపు, ఓకేనా. ఏదో ఒక షేప్లో, ఏదో ఒక రూపంలో అది దాన్ని పర్టికులర్ షేప్ అనేది ఉంటుంది అనమాట ఘన పదార్థానికి, ఓకేనా. సో నెక్స్ట్ లిక్విడ్స్ తీసుకున్నాక, లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థం కదా, ఓకేనా. సో నో డెఫినైట్ షేప్ టేక్స్ షేప్ ఆఫ్ ది కంటైనర్. సో ఇక్కడ లిక్విడ్స్కి పర్టికులర్ షేప్ అనేది ఉండదన్నమాట, ఓకేనా. సో మరి దీనికి షేప్ ఎలా తీసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్లో ఒక ద్రవ పదార్థాన్ని తీసుకుంటే ఆ కంటైనర్కి ఏ షేప్ అయితే ఉంటుందో ఆ ద్రవ పదార్థానికి కూడా అదే షేప్ ఉంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక వాటర్ బాటిల్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి. సో వాటర్ బాటిల్ యొక్క వాటర్ తీసుకుంటే వాటర్ అనేది ద్రవ పదార్థం, లిక్విడ్ కదా, ఓకేనా. సో మరి ఆ వాటర్కి ఏ షేప్ ఉంటుందంటే సో మనము బాటిల్ ఏ షేప్ అయితే ఉంటుందో, వాటర్ బాటిల్ అనేది ఏ షేప్లో అయితే ఉంటుందో సో ఆ షేపు ఆ ద్రవం యొక్క షేప్ అవుతుందన్నమాట, ఓకేనా. సో ఇదన్నమాట. అంటే లిక్విడ్స్కి పర్టికులర్గా ఒక షేప్ అనేది ఉండదు. దానికి షేప్ ఎలా వస్తుందంటే కంటైనర్లో లేదా ఒక బాటిల్లో లేదా ఒక బీకర్లో మనం ద్రవం తీసుకుంటే అది ఆ బీకర్ కానీ, ఆ కంటైనర్ కానీ, ఆ బాటిల్ కానీ ఏ షేప్లో అయితే ఉంటుందో అదే షేప్లో లిక్విడ్ యొక్క షేప్ కూడా అదే అవుతుందన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ గ్యాసెస్, ఓకేనా. గ్యాస్ యొక్క షేప్ ఎలా ఉంటుందంటే సో నో డెఫినెట్ షేప్ టేక్స్ షేప్ ఆఫ్ ది కంటైనర్. ఇది కూడా సేమ్ అంతే, ఓకేనా. సో గ్యాసెస్ కూడా అంటే వాయు పదార్థాలకు కూడా పర్టికులర్ షేప్ అనేది ఉండదు, ఓకే. మరి దానికి షేప్ ఎలా తీసుకుంటామంటే సో కంటైనర్లో తీసుకుంటే అది ఏదైనా కావచ్చు, ఒక బాటిల్ కానీ, ఒక బీకర్ కానీ, ఏదైనా ఒక కంటైనర్లో తీసుకుంటే ఆ కంటైనర్కి ఏ షేప్ అయితే ఉంటుందో ఆ గ్యాస్ యొక్క షేప్ కూడా అదే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా. సో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో మనకి వాయువు ఉంటుంది, అంటే గ్యాస్ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఆ గ్యాస్కి పర్టికులర్ షేప్ అనేది ఉండదు, ఓకేనా. మరి సిలిండర్ ఏ షేప్లో అయితే ఉంటుందో అదే షేపు అనేది ఆ గ్యాస్ యొక్క షేప్ అవుతుందన్నమాట, ఓకేనా. సో ఇది మనకు సాలిడ్స్ యొక్క షేపు, లిక్విడ్స్ యొక్క షేపు, గ్యాస్ యొక్క షేపు. నెక్స్ట్ వాల్యూమ్ తీసుకుందాం. మరి సాలిడ్స్కి వాల్యూమ్ ఎలా ఉంటుందంటే సాలిడ్స్ అనేవి పర్టికులర్ షేప్ ఉన్నందున చాలా జాగ్రత్తగా వినాలి. సాలిడ్స్కి పర్టికులర్ షేప్ ఉంటుంది కాబట్టి దానికి పర్టికులర్ వాల్యూమ్ ఉంటుంది, ఓకేనా. పర్టికులర్ వాల్యూమ్ ఎంతో కొంత, ఓకేనా. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు,
పర్టికులర్ వాల్యూమ్ అనేది డెఫినెట్ వాల్యూమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ లిక్విడ్స్ తీసుకుందాం. లిక్విడ్స్ కూడా మనకి పర్టికులర్ వాల్యూమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు కదా, అంటే అది లీటరా, హాఫ్ లీటరు, ఓకేనా, లీటరు, 2 లీటర్స్, 3 లీటర్స్, 100 ml, 1000 ml. సో ఇలా పర్టికులర్ వాల్యూమ్ అనేది ఉంటుందన్నమాట లిక్విడ్స్ కూడా. ఓకేనా. సో నెక్స్ట్ గ్యాసెస్ తీసుకుంటే నో ఫిక్స్డ్ వాల్యూమ్. సో గ్యాసెస్కి ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉండదు. ఓకేనా. సో ఇది డిఫరెంట్ వాల్యూమ్కి సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే పార్టికల్ అరేంజ్మెంట్. ఓకే. సో ఇక్కడ పార్టికల్ అరేంజ్మెంట్ తీసుకున్నట్లయితే సాలిడ్స్లో ఆ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా. సాలిడ్స్ అంటే ఘన కదా, సో ఘన పదార్థం కాబట్టి ఘన పదార్థంలో పార్టికల్స్ అనేవి అన్ని దగ్గరగా అమరి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇవన్నీ పార్టికల్స్. ఓకే, సాలిడ్ పార్టికల్స్ అనుకుంటే ఈ పార్టికల్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా, అంటే ఒకదానికి ఒకటి అతుక్కొని దగ్గరగా ఉన్నాయి కాబట్టి దాని ఒక షేప్ అనేది ఉంటుంది, దాని ఒక పర్టికులర్ వాల్యూ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఘన పదార్థాలలో పార్టికల్ యొక్క అరేంజ్మెంట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది, అంటే ఒకదానికొకటి దగ్గరగా టచ్ అయ్యి అతుక్కొని ఉంటుందన్నమాట. ఇవి పార్టికల్స్ అన్నమాట, ఇవి సాలిడ్ పార్టికల్స్. ఓకే. సో నెక్స్ట్ లిక్విడ్ పార్టికల్స్ తీసుకుంటే లిక్విడ్ పార్టికల్స్ అనేవి ఇవన్నీ లిక్విడ్ పార్టికల్స్. లిక్విడ్ పార్టికల్స్ ఒకదానికొకటి టచ్లో, అంటే టచింగ్లో లేవన్నమాట, అంటే కొంచెం దూరంగా ఉన్నాయి కదా, సో ఇవి లిక్విడ్ పార్టికల్స్. ఓకే. సో నెక్స్ట్ గ్యాసెస్ పార్టికల్స్ తీసుకుంటే గ్యాసెస్ పార్టికల్స్ అంటే పార్టికల్కి మధ్య చాలా దూరం ఉంది, అంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంది. ఓకేనా. అక్కడ చూడండి మీరు, దీని డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది, దీని డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే అన్నమాట. అంటే పార్టికల్కి మధ్య, అంటే గ్యాస్ పార్టికల్స్కి మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు పార్టికల్ యొక్క అరేంజ్మెంట్. ఓకే. సో నెక్స్ట్ ఒకసారి మనం ఇక్కడ పార్టికల్ మోషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ పార్టికల్ మోషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ఆ పార్టికల్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయి. మోషన్ అంటే నథింగ్ బట్ కదలడం అనమాట. ఎలా కదులుతాయని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ సాలిడ్ పార్టికల్స్ అనేవి ఇక్కడ చూడండి, సో వైబ్రేటింగ్ ఇన్ ఏ ఫిక్స్డ్ పొజిషన్. సో సాలిడ్ పార్టికల్స్ అనేవి ఒక ప్లేస్లో ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట, అంటే మూవ్ అవ్వవు, ఫిక్స్డ్గా ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ పార్టికల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫ్లోయింగ్ అండ్ స్లైడింగ్ పాస్ట్ ఈచ్ అదర్. ఓకేనా. సో అక్కడ ఫ్లోయింగ్ అండ్ స్లైడింగ్, సో అక్కడ మనకు ద్రవాలు. ఓకేనా. అంటే ఇక్కడ మనకు గ్యాసెస్, ఐ మీన్ ద్రవాలు కదా, లిక్విడ్స్ కదా. లిక్విడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఈజీగా ఫ్లో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ని కింద వేసినట్లయితే ఏమవుతుందంటే వాటర్ ఫ్లో అవుతుంది కదా, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చిన్నగా మూవ్ అవుతుంది అనమాట. స్లైడింగ్ ఆర్ ఫ్లోయింగ్ ఆర్ మూవింగ్. ఓకే. సో ఇది మనకి లిక్విడ్స్ యొక్క పార్టికల్ మోషన్ అనమాట. ఓకేనా. ఈచ్ ఒకదానికొకటి టచ్ అవుతూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకు పార్టికల్ మోషన్, లిక్విడ్స్ యొక్క పార్టికల్ మోషన్ అనమాట. సో నెక్స్ట్ గ్యాసెస్ యొక్క గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క పార్టికల్స్ యొక్క మోషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో మూవింగ్ ర్యాపిడ్లీ అండ్ ఫ్రీలీ. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, సో గ్యాస్ అనేవి చాలా తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఫ్రీగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకని, వాటి యొక్క పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈజీగా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు పార్టికల్ యొక్క మోషన్. ఓకేనా. నెక్స్ట్ మరి ఒకసారి ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే, సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఐస్. ఓకేనా. ఐస్ ఉంది కదా, ఐస్ అనేది, అలాగే వుడ్, అలాగే స్టోన్. సో ఇవన్నీ కూడా మనకు సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఐస్, వుడ్, స్టోన్. ఓకే. సో నెక్స్ట్ లిక్విడ్స్ తీసుకుంటే, సో వాటరు, ఆయిల్, మిల్క్. ఓకేనా. ఇవన్నీ కూడా మనకు లిక్విడ్స్కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ గ్యాస్కి ఎగ్జాంపుల్ ఇస్తున్నట్లయితే, సో ఎయిర్ అంటే గాలి, మన ఆక్సిజన్ వాయువు, అలాగే నైట్రోజన్ గ్యాస్, అలాగే మనకు బాడీ స్ప్రే కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో బాడీ స్ప్రేస్ కూడా మనకి గ్యాస్ కింద తీసుకుంటాం అన్నమాట. సో ఇది మనకి టోటల్గా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ సంబంధించి, అంటే పదార్థం యొక్క స్థితులు. ఓకేనా. పదార్థం ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటి యొక్క ప్రాపర్టీస్. ఓకేనా. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.